హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఊర్లో పండగ మొదలైందంటేనే అందరి ఇళ్లలో హడావుడైపోతుంది. ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ అని చెప్పచ్చు. ఏంటంటే మా ఊర్లో అందరూ, అంటే మా ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సామాను కూడా అన్నీ బయట పెట్టేస్తారనమాట. అంటే ఆ రూమ్లో ఏమీ ఉండకూడదు, మొత్తం నీట్ చేసేస్తారు. చేసేసిన తర్వాత నీట్గా బూజంతా తుడిచి ఆ ఇల్లు చిమ్మి క్లీన్ చేసేసి ఈ వస్తువులన్నీ బయట పెట్టంటారు కదా, వాటిని కూడా అన్నీ క్లీన్ చేసి వాటిలో ఏదైనా పనికిరాని వస్తువులు ఉంటే బయటపడేయడం, ఇంకా మంట వేయడానికి ఉపయోగించేది అయితే భోగి మంట కోసం ఎత్తిపెట్టడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. చూడండి, ఇలాంటి గంపలన్నీ కూడా ఏమైనా పాడైపోతే కూడా అవి పక్కన పెడతారనమాట. ఇది ప్రతిసారి ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ చేసే పండగ పనులు అనమాట. ఈవెన్ మా చెల్లెలు చెప్తూ ఉంటుంది, ఈవెన్ మనం టౌన్లో కూడా ఏందో అప్పుడప్పుడు సర్దుకుంటూ ఉంటాం కాబట్టి క్లీన్ చేయలేము, కానీ మనం కూడా అన్నీ తీసి కనుక క్లీన్ చేస్తే ఏ అవసరం లేదు, ఏ వస్తువు ఒక్కోసారి ఎక్కడ పెట్టున్నాం ఒక్కోసారి దొరకదు. సో అందువల్ల మళ్ళీ మనం గుర్తుగా సర్దుకునే అవకాశం ఉంటుంది ఇలా చేస్తే అని చెప్తూ ఉంటుంది. సో అది కూడా కరెక్ట్ వ్యాలిడ్ పాయింటే కదా అని అనిపించింది. సో మా ఊర్లో సరదాగా ఈ ఫస్ట్ ఏంటంటే ఇందిరక్క వాళ్ళ ఇంట్లో జరుగుతున్న క్లీనింగ్ అనమాట ఇది. తర్వాత మనం జానకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ ఎలా చేస్తున్నారో చూద్దాం. అంతకంటే ముందు జానకి అక్క వాళ్ళ హస్బెండ్ని సరదాగా మాట్లాడిద్దాం. సో తను ఎప్పుడు మేము ఫన్నీగా ఆట పట్టిస్తూ ఉంటాం. సో తనైతే చాలా బాగా చూసుకుంటుంది. సో ఒక్కసారి అతనితో మాట్లాడదాం, వచ్చేయండి. చూడు ఏమంట చచ్చిపోయినట్టున్నాడని దీమంటుంది. చూడు, చూస్తాను నేను బాగా. ఏం చేయనొప్పు అంటున్నావా? ఏందే అయ్యా, ఏందంటే చేతిలో చేయి నొప్పిగా ఉందా? బా, ఎవరైనా దేశంలో ఇట్లా మా భర్తను చూసుకోమని చూసావా చెప్పు. నువ్వు చూస్తున్నావేనా? ఏం చూస్తున్నావా? నువ్వు ఎట్టుందంటే చూడు, ఆయన చెయ్యి ఇట్ట అనుకోవడం నన్ను బొమ్మన్నట్టుంది చూసేదానికి. అది కాదు, ఆయన చెయ్యి ఇట్ట అనడం నన్ను బొమ్మన్నట్టుంది చూసేవాళ్ళకి. ఆయన ఎక్సైజ్ చేస్తున్నాడు నన్ను బొమ్మనట్లా. బాగా పిసుకో బాగా. చూస్తుంది బాగా జానకియా, చూడలేదంట్లే. ఏమో తగ్గిపోయినట్టున్నాడు కదా ఈసారి. అయినా అసలు తిడతలా నిన్న, తిడతావు అనుకో చెప్తున్నాడు. పట్టుబా కళ్ళు పోతాయంట అబద్ధాలు చెప్పినావంటే. తిడుతుంది నిన్న, కొడుతుందా? కర్ర తీసుకుని కొడతలా? కొట్టదు. నువ్వు కొట్టినావంటే కర్ర తీసుకునే కొట్లా. చూడు, నిన్ను లాగి చేతులు నొప్పులంట పాపం. చూడు, అయినా హీరోలాగా కూర్చోన్నాడు, అటుగా హీరోలాగా కూర్చోన్నాడు. చూడుకో, హీరోలాగా టీషర్ట్ వేసి. అయినా నీకు ఓపిక యాడ్ నుంచి వచ్చింది కదా ఇంత ఏగేదానికా? సుమతికి నీకు పతి సేవ చేయని సరిపోతుంది. పంపించేద్దాం ఊరికే, జానకమ్మ అమ్మగారి ఇంటికి పంపించేద్దామా? పంపించమంటావా? చూడుకో, నువ్వు రెస్ట్ తీసుకుంటావు అని అమ్మ అంటున్నాడు. ఆమెలే వదిలేసి వస్తా పోయి ఆమెను వాడు అమ్మవారింట్లో వదిలేవచ్చేదా? ఏంది అన్నిటికీ తలకాయ చెప్తున్నాడు, నోరు తెలిసి మాట్లాడకుండా. అయినా జానకక్క దేవుడు ఎంత ఓపిక ఇచ్చినాడో కానీ ఒక్క మాట ఎవరైనా పక్కన వాళ్ళు అన్నా కూడా ఒప్పుకోదు అనమాట. ఒక్క మాట అనకుండా బాగా వస్తుంది. బాగుండే కదా ఈ సునందక్క కదా, సునందక్క ఒకటి ఇచ్చిన రాగి అక్కిచ్చింది. ఓ ఇత్తలవా?
ఏం చేస్తారుకా? అది కాదు మామూలుగా దేనికని కొన్నారు వాళ్ళు అప్పుడని. అందుకా అయితే ఇదేందో అయితే నీకు ఇట్టాటి ఇత్తనం దొరకదుకా ఇప్పుడు ఈ చూడ ఊరికే ఏం వేస్తావేరా? ఎవరు నీకు లిక్విడ్ దొరకమన్నదా? పూజా సామాన్లు వస్తుంది వస్తుంది ఇప్పుడు నాటికి రుచితే రాలేదులే బాగా రాలేదు దాన్ని వేస్ట్ చేయబాకని ఎందుకు ఇత్తలు రాగి వస్తే ఇత్తలు వస్తుందా? రాలా రాలా ఇదేం కొత్తది కా ఇదే? కొత్తలాగా ఉంది చూడు. అదే ఇక్కడ లక్ష్మి బెంగళూరులో ఉంటా కమ్మయ్య నాకెవరైనా ఇట్ట అండాల అమ్మితే చూపు అంటది. ఎవరు అమ్ముతారు ఇట్టవి? ఇంకా చిన్నవి అసలు ఈ బళ్ళి ఇప్పుడు ఇత్తలవి బకెట్లు ఇద్దరు చెరొక కోడలు ఒకటి అనుకోవడానికి. నువ్వు 2 బకెట్లు కొంటే అట్ట 4 కొనాలి నువ్వు. 2 కోడలకి 2 ఇంక 2 బాండలు కొను 2 గంగాళాలు కొను 4 గద కావాల్సింది మీకు. దీంతో అయిపోయిందా నీకా పనులన్నీ అయిపోయినాయా దీంతో? సో ఏ పండగ అయినా సరే ఫస్ట్ ఇలా క్లీన్ చేసేసిన తర్వాతనే పిండి వంటకాలు మొదలు పెడతారు. సో జనవరి మొదలవ్వగానే లేదా డిసెంబర్ ఎండింగ్ నుంచే అందరి ఇళ్లలో స్టార్ట్ అవుతుంది. ఒక ఇళ్ళని కాదు అన్ని ఇళ్ళు ఇలాగే పండగ పనులు స్టార్ట్ అవుతాయన్నమాట. సో మా ఇంట్లో కూడా ఎప్పుడు స్టార్ట్ అయ్యేది, కానీ ఈసారి మా బ్రదర్ చనిపోవడం వల్ల అన్న సంవత్సరికం అయిన తర్వాత క్లీనింగ్ మొదలు పెడతారనమాట మా ఇంట్లో. లేకపోతే అది కూడా మీతో షేర్ చేసేదాన్ని. ఇంక ఇది ఎవరితో ఏం పని లేదు కదా ఇంకా? ఇది ఎవరితో ఏం పని చెప్పు? ఏం పని అమ్మా? మేము నిప్పట్లు చేస్తాం వినాయకుడికి దీంతో పొంగల్ పొంగిచ్చిస్తే మేము ఆ ఊర్లో పెట్టేదానిక. అదే కదా గుగ్గులు చూస్తే దబ్బర్లకేసి ఉడకేస్తే కావాలంటావు అయితే. కార్యాలకేమో కావాలి నిర్మలాగా. ఇప్పుడు నిప్పట్లు ఇది చేసుకుంటున్నాం. మీ అమ్మ తెచ్చే చిన్నది మా ఇంట్లో మసిపూస్తుంది అది ఉంది. మేము దీంట్లోనే పాట వేసి 3 సార్లుగా చేసి మేము 18 కిలోలు 2 సార్లుగా వేసుకొని చూసుకున్నాం. అప్పుడంటే ఎక్కువ చేస్తూనే ఉంది. అయ్యా పేట్లు 3 జతలకు పేట్లు ఉన్నాయి. 3 జతలకు పేట్లు ఉన్నాయి పెళ్లిపేటలు. మామూలుగా రుద్దని సొంత ఇవన్నీ లిక్విడ్ అన్ని పనిచేసేటివి కాదు. కానీ ఇది మాత్రం భలే నచ్చింది నాకు. ఎత్తలు బాగా వస్తుందా? రాగి రావట్లేదా? ఎవరికి తెచ్చింది అదా? బాగా చూస్తుంది, కొత్త చూసినట్టు వచ్చేస్తుంది. ఇంకేమిటికి ఇటుకురా ఇప్పుడే భలే నచ్చేసింది. జానకక్క నన్ను తీసుకోబోతుంది. దీన్ని శుద్ధంగా రేపు ఎన్ని మామూలుగా యుద్ధు అన్ని కొడుతూ అది అన్ని పెట్టేస్తాను. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తానంటే దాని మీద పెడతాను అనుకోండి. ఫ్లవర్ వేసి అన్ని చేస్తాను. నువ్వు తెచ్చినావు చూడ అబ్బాయి నడుక్కి గంధం గిన్నెలు అవి కూడా తెస్తున్నావు ఇప్పుడు. అయ్యాడా? అవి కూడా లోపల ఉండే రేఖల్లో తీసి తోమేసి ఇది మాత్రం సూపర్. అది ఇప్పుడు తరాలది, ఇది ఇప్పుడు కాదు అది.
తెల్లగా వచ్చేసింది. ఈ ముగ్గు మధ్యలో ఈ పెయింట్ ముగ్గేసి ఏం బాలా. నువ్వేసేదే అంతే కదా, నువ్వు వేసేదే బాగుంటాయి. వస్తే మీ అమ్మ విజయవాడ నేను చూసుకుంటారని, విజయవాడ నేను చూసుకుంటారని కూర్చోబడి నేను పోయా తినాలి, అన్నం తినాలి, ఆకలి వస్తుంది. సరే ఏంది వాళ్ళకైతే చెప్పింది. నువ్వు తింటాక వాళ్ళగా పెట్టమనేదా?